ట్రేజర్ అయితే నాకైతే డిసప్పాయింట్ చేయలేదు బ్రో. చాలా మంది డిసప్పాయింట్ చేసింది అంటున్నారు. నాకైతే అసలు ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఎందుకంటే నాకు బుజ్జిగాడు బిల్లలో ఉన్న కామెడీ టైమింగ్ అయితే నాకు ఈ ట్రేజర్లో అయితే కనిపించింది. బట్ నాకు చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే తమన్ బీజిఎం కరెక్ట్గా ఇవ్వలేదని నాకు అనిపించింది. అంటే ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ దగ్గర నుంచి? యా, తమన్ అసలు హర్రర్ మూవీ అంటే తమన్ ఒక ఆది పినిశెట్టి మూవీ ఒకటి వచ్చింది రీసెంట్ గా, శబ్దం. అందులోన చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. సో అలాంటి మ్యూజిక్ ని ఇందులో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది నాకు కనబడలేదు. ఇక్కడ హారర్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి హారర్ ఫ్యాంటసీ అని చెప్పి టైటిల్ కూడా వేశారు కదా. అంటే ఈ హారర్ అనేది గతంలో మనకి కాంచన ఒకటి, అరుంధతి, భాగమతి సినిమాలు బాగా భయపెట్టినాయి. జనాలు ఒక టైంలో సినిమాలు చూడాలంటే భయపడ్డారు. ఇప్పుడు అదే పొజిషన్ అవుతుంది అంటావా ఈ రాజాసాబ్ సినిమాతో? అవన్నీ అవుట్ అండ్ ఆఫ్ ఫుల్ ఐ మీన్ కామెడీ లేకుండా ఓన్లీ హర్రర్ చూపించారు. మనకు హర్రర్ ప్లస్ కామెడీ అంటే రజనీకాంత్ మూవీ గుర్తొస్తుంది, చంద్రముఖి. సో చంద్రముఖిలో రజనీకాంత్ ఒక స్టార్ హీరోగా ఉన్నప్పుడు చేశారు, చాలా డేరింగ్. అప్పుడు కూడా అందరు ఏమన్నారంటే ఏంటి రజనీకాంత్ ఏంటి, హర్రర్ మూవీ ఏంటి అని, తన ఇమేజ్ కాదన్నారు. కానీ అది చూస్తే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మన ప్రభాస్ కూడా ఇప్పుడు అదే లెవెల్లో ఉన్నారు, ఆ స్టార్ ఇమేజ్ని కాపాడుకొని. సో ఇప్పుడు హర్రర్ కామెడీ అయితే తీయడం జరిగింది. అంటే ప్రభాస్ కి చాలా మంది కూడా కామెడీ జోనర్ అంటే సూట్ అవ్వలేదు, కొంచెం ఏదో తేడా కనిపిస్తుందని అంటున్నారు. మీరేం చెప్తారు? సూట్ అవ్వలేదు అంటున్నారు. మరి ఎందుకు బ్రో అందరు బుజ్జిగాడు ఏకనిరంజన్ స్టేటస్లు పెట్టుకుంటారు? అందులో కామెడీ టైమింగ్ నచ్చాయి కదా. సో ప్రభాస్ కామెడీ చేస్తాడు, కానీ వీళ్ళందరికీ ఇప్పుడు కలికి సలారి వచ్చిన వల్ల అలా కనిపిస్తుంది. అంటే ప్రభాస్ ఎప్పుడు కూడా ఒక యాక్షన్ హీరోగా చూడాలి. సలార్ కానీ, కల్కి కానీ, బాహుబలి 1, 2 ఈ టైప్ ఆఫ్ పెద్ద పెద్ద భారీ బడ్జెట్ యాక్షన్ మాస్ ఫిలిమ్సే చూడాలనుకుంటున్నారు. మరి కొత్తగా ఇలా చూడడం అనేది ఎలా అనిపిస్తుంది బ్రో? ప్రభాస్ ఎప్పుడు ఒక జోనర్లో మూవీ అయితే చేయలేదు బ్రో. ఫస్ట్ బాహుబలి అన్నాడు, తర్వాత సలార్ అన్నాడు, తర్వాత అదే ఆదిపురుష్ మూవీ వచ్చింది, మళ్ళీ లాస్ట్గా కల్కి వచ్చింది. సో జోనర్లు మారాయి. ఇప్పుడు హర్రర్ కామెడీ. సో ఆయన అయితే ప్రతి జోనర్ని టచ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఇది ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు మారుతి డైరెక్టర్ ఫస్ట్ టైం ఇంత భారీ బడ్జెట్ తీయడం, పైగా ఇటువంటి జోనర్ కూడా ఎంచుకోలేదు. అంటే గతంలో వచ్చినవన్నీ లవ్ స్టోరీలు, చిన్న చిన్న సినిమాలు. అది ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ సినిమా 400 కోట్ల పైన, అది కూడా ప్రభాస్తో అంటే ఒక పెద్ద రిస్కే అని చెప్పుకోవచ్చా? రిస్క్ అంటే ఏమో చెప్పలేము బ్రో. ఇప్పుడు కామెడీ బడ్జెట్ పెద్ద 100 కోట్లైనా 10 కోట్లైనా కామెడీయే కదా. కరెక్ట్ కామెడీ రాసుకుంటే 10 కోట్ల సినిమా అయినా పేలుద్ది, 100 కోట్ల సినిమా అయినా కామెడీ పేలుద్ది. ఇంతకుముందు మన ఇతను మారుతి గారు ప్రేమ కథా చిత్రం. సో అలాంటిది ఇప్పుడు కూడా హర్రర్ టచ్ ఉంది ఆయనకి ఆల్రెడీ. సో కామెడీ బాగా రాస్తారని మన అందరికి ఐడియా ఉంది. ఫైనల్గా రాజాసాబ్ ట్రేజర్ గురించి ఒక మాటలు ఏం చెప్తావు? కలెక్షన్లు ఎలా ఉంటాయంట? సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ట్రేజర్ అయితే అందులో విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా చాలా ఆర్గానిక్గా ఉన్నాయి. కొన్ని షార్ట్స్ కొన్ని హార్డ్గా ఉన్నాయి. సో రిలీజ్ టైం డిసెంబర్ కదా, చాలా టైం ఉంది కాబట్టి దాని మీద ఇంకొంచెం వర్క్ చేస్తారనుకుంటా. సినిమా హర్రర్ జోనర్ కాబట్టి, మాస్ జోనర్ కాదు కాబట్టి, సో మినిమం డే 1 ఒక 150 crores గ్రాస్ అయితే స్టార్ట్ అవుద్ది.